తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని మహిళలకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఏడాదికి మహిళలకు 2 కానుకలు అందిస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక కమ్యూనిటీ వర్గానికి సంబంధించినటువంటి వారు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని కూడా ఆయన మాట ఇవ్వడం అనేది జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేతా కార్మికులు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్నది ఉన్నట్టుగానే నేను ఇక్కడ తెలియజేస్తాను. మహిళలకు ఏడాదికి 2 కానుకలను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అంటే ఏడాదికి 2 కానుకలు అంటే గత ప్రభుత్వము ఇక్కడ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి చీరలను ఒకటి కాకుండా 2 చీరలను, క్వాలిటీ చీరలను, మంచి డిజైన్లతో కూడినటువంటి చీరలను అందజేయడం జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇందులో కండిషన్ ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇవి ఇవ్వము అని ఆయన పరోక్షంగా తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ 2 కానుకలు, 2 చీరలు ఎవరికి ఇస్తారు అంటే కేవలం ఇక్కడ మహిళా సంఘాల్లో సభ్యులైనటువంటి మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 63 లక్షల మంది ఈ మహిళా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి 2 చీరలు అందజేసినట్లయితే 1,30,00,000 చీరలు అందజేయవలసి ఉంటుందని, ఈ 1,30,00,000 చీరలను మంచి డిజైన్లతోని, మంచి క్వాలిటీతోని అందిస్తామని వారు తెలియజేశారు. ఇక తర్వాత ఇక్కడ రైతులకు రుణమాఫీ చేసినట్టుగానే రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేశామని, అదేవిధంగా ఇక్కడ నేతా కార్మికులు తీసుకున్నటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా? ఈ మహిళలకు ఇచ్చినటువంటి 2 కానుకలను, ఏడాదికి 2 చీరలను అందజేస్తారా? ఇక్కడ నేతా కార్మికులు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తారా అంటే నాకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడరు. ఎందుకు నిలబడరు అంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి సంఘటనలు ఎదురుగా ఉన్నాయి. మొన్న జరిగిన ఎలక్షన్లో తాను గెలవడానికి ఇక్కడ ఆసరా పెన్షన్లను చేయూత పెన్షన్లుగా మార్చి ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు అందించేటువంటి 2,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంచి ఇస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ వికలాంగులకు ఇచ్చేటువంటి 4,000 రూపాయలను 6,000 రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ సందర్భంలో మేము గెలిచిన వెంటనే జనవరి నుంచే ఈ పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ వారు గెలిచి 10 నెలలు కావస్తుంది, కానీ ఇక్కడ పెంచుతామన్నటువంటి పెన్షన్లను పెంచలేదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పుతాడని అందరికీ తెలుసు. ఇచ్చిన మాట మీద నిలబడడు. ఒకవేళ నిలబడే వ్యక్తి అయితే మాత్రము ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చేవాడు. అతడు నెరవేర్చలేడు కాబట్టి అతని మాట మీద నమ్మకం లేదు అనే అభిప్రాయం అనేది నాకు ఉంది. పేద ప్రజలకు ఇక్కడ బతకలేనటువంటి వారికి, కాళ్ళు చేతులు లేనటువంటి వారికి, ముసలోళ్లకు, చేతగానోళ్లకు, చేవజచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీని ముందు నిలబెట్టుకోండి. ఆ హామీని నిలబెట్టుకున్నట్టయితేనే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. ధన్యవాదాలు.